అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, మిథున రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఈ వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. మిథున రాశి అంటే బుధుడు అధిపతి. బుధుడు ఆధిపత్యం అంటే బుధుడు ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నాడు. చాలా బాగుంది. అసలు ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, అనేక రకాల సంబరాల్లో మునిగి తేలుతారని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పవచ్చు అన్నమాట. అసలు ఈ రాశి వాళ్ళ విషయాలకు వస్తే వీళ్ళకి రాబోయే భర్తలు ఎలా ఉంటారు లేదా భార్యలు ఎలా ఉంటారో కానీ వింటే తమాషగా ఉంటుంది. ఏంటంటే వీళ్ళ భార్యలు కానీ భర్త కానీ సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. వీళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. వీళ్ళకి లోన్లీనెస్ చాలా ఇష్టం. పొరపాటున కూడా వీళ్ళు గుంపులో కలవడం కానీ అరవటాలు గిరవటాలు అవన్నీ చాలా తక్కువ అన్నమాట. జెంటిల్ మ్యాన్ అని చెప్పాలి మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే ఏకదం సైలెంట్గా ఉంటారు. ఏమైనా మాట్లాడితే వినడం మాత్రమే పని, మాట్లాడడం పనిగా పెట్టుకోరన్నమాట. అలాగే వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా వీళ్ళు ఒద్దికగా ఉంటారు. ఏ గొడవలు ఆవేశాలు ఉండవన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా చూసుకుంటే ఉద్యోగంలో గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగం కూడా వీళ్ళకి ఉద్యోగం లేదా వ్యాపారం ఎవరికైనా రెండే ఉంటాయి. కానీ ఉద్యోగం బాగుంటుంది. ఉద్యోగంలో ఏమీ ఇబ్బంది లేదు. పేరు బాగానే తెచ్చుకుంటారు. ఉద్యోగంలో మంచి స్థానాన్ని పదిలం చేసుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగానే కొడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వ్యాపారం వచ్చేసరికి వీళ్ళకి ఎందుకో వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ వ్యాపారానికి మెలకువ లేకనో లేదా తెలిసి చేసిన తప్పుల వల్ల కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళకి వ్యాపారం అనేది తక్కువ అనమాట. ఉద్యోగం మాత్రం చాలా బాగా చేస్తారని వీళ్ళకి చెప్పాలి. జనరల్గా ఈ వారం కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువుల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. బంధువుల స్నేహితులు సహాయ సహకారాలు తక్కువ. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పొచ్చు. పిల్లల విషయంలో అయితే ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీ చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటారన్నమాట. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్, మంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి అంటే ఏదైనా సరే విషయాన్ని పెద్దగా చేయకుండా ఎక్కడిదాన్ని అక్కడ కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే గొడవలు ఏమి ఉండవు. లేదా పట్టిందే పట్టు అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఈ వారం కనిపిస్తుందన్నమాట. అలాగే ఈ వారంలో పెళ్లి కాని వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి టైం పడుతుంది.
ప్రేమికులు అంత ఈజీగా చేద్దాం ఏదైనా డిసిషన్ తీసుకుంటే కుదరదన్నమాట. అదృష్టం మాత్రం చాలా బాగుంటుంది. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలతో అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకుని ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో నేను చెప్పాను, మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఏదో చేసామా, వెళ్ళామా, వచ్చామా అన్నట్టు కుదరదండి. ఇప్పుడు మీకు బాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. జాబ్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి మీరు బాగా కష్టపడితేనే మీకు గుర్తింపు అనేది వస్తుంది. అలాగా ఈ ఉద్యోగం విషయంలో అలా ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ మాత్రం లాభాలు బాగున్నాయి, కానీ కఠినంగా ఉంటుంది. కఠినమైన సిచ్యువేషన్లో, వాతావరణంలో వ్యాపారం చేయాల్సి ఉంటుంది. లాభాలు కూడా మీరు పడ్డ కష్టానికి తగినట్టుగానే ఉంటాయి అన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే భయంకరంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం ఈ నవరాత్రుల టైం కాబట్టి ఈ వారంలో ఖర్చులు ఎక్కువ ఈ రాశి వాళ్ళకి. మరి మిథున రాశి వాళ్ళందరూ కూడా మరకతము అనే రాయిని చిటికెన వేలికి ధరించమని ఎన్నోసార్లు చెప్తుంటా. అలా కాకుండా వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, భార్యాభర్తలు, చదువు, ఇంకేదన్నా ఎన్నో సమస్యలు ఉంటాయి మనిషికి. వాటికి కూడా ఏ ఏ రాయి ధరించాలి, ఎటువంటి రత్నాలు ధరించాలి, కొన్ని రాశుల వాళ్ళు కొన్ని రత్నాలు ధరించకూడదన్నమాట. అలాంటిది ఏమైనా ప్రమాదాలు పొంచి ఉంటే అది ముందే మేము చెప్తామన్నమాట. అన్నిటికంటే మించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, దానికి మనం మీ యొక్క జాతకం తీసి దాని లక్షణం మొత్తం లగ్నము, నక్షత్రము, రాశి, దశ ఇవన్నీ చెక్ చేసి జరుగుతున్న దాన్ని బట్టి కరెక్ట్ అయినటువంటి రత్నం ఏం ధరించాలి. తొందరపడకుండా ఏదో పేరు మీద పెట్టామా, ఏదో రాశి మాకు తెలుసు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఏదో మిథున రాశి అంటే పెట్టేసామా, అట్టా కాకూడదు. అలా అనుకుంటే కొన్ని చాలా డేంజర్. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఎరుపు రంగు అస్సలు పడదు, లేత ఎరుపు అసలే పడదు, ముదురు పసుపు కూడా ఎక్కువ పడదు. వీళ్ళు కొంచెం తెలుపు బాగుంటుంది, పసుపు పచ్చ రంగు బాగుంటుంది, నీలం, బ్లాక్ ఇవన్నీ కలిసి వస్తాయి. అలాగే వీళ్ళు కూడా ప్రతి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మహావిష్ణువు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవాలన్నమాట. అలా చదివితేనే ఈ రాశి వాళ్ళందరూ చాలా పైకి వస్తారు. ముఖ్యంగా మీరు మీ జాతకంలో ఉన్నటువంటి లగ్నము, నక్షత్రము, రాశిని బట్టి చేసే పరిహారాలే పర్మనెంట్గా ఉంటాయి. అంతేగాని తొందరపడిపోయి ఏదో చెప్పారు కదా వాళ్ళు వీళ్ళని చెప్పేసి మనం చేసేయటం, తర్వాత ఫీల్ అవ్వటం లాంటివి జరగకూడదన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్క ఈ విషయాల్లో ఏ సమస్యని బట్టి ఈ సమస్య మనది ఉంది, ఈ సమస్యని మనం ఎట్లా బయటపడేయాలి అని ఆలోచించుకొని మీరు చెయ్యండి. ఖచ్చితంగా నేను తగిన నివారణ మీకు తెలియజేస్తా. మరొక మాట ఏంటంటే, సపోజ్ మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు, జన్మనామం ఉంటే అది రాసేసి మీరు నాకు పంపించండి. నేను మీ ముఖము, మీ యొక్క చేతి రేఖల్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో బ్రహ్మాండంగా మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. చెప్పిన రత్నాన్ని చెప్పినట్టు ధరించండి. తొందరలోనే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. జాతకపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయటం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.